హెచ్సియుకి సంబంధించి ఉన్న 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవిని, అరుదైన మొక్కల్ని, జంతువుల విచక్షణ రహిత్యంగా తొలగించడం సంచలనంగా మారింది. ఈ వివాదంపై సెలబ్రిటీలు సైతం ప్రభుత్వం తీరును తప్పుపడుతున్నారు. పచ్చని పర్యావరణాన్ని చేతులా నాశనం చేసుకుంటున్నామని పలు విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఇషా రెబ్బా, రేణు దేశాయ్, ప్రియదర్శి, ఉపాసన కొణిదెల, కావ్య కళ్యాణ్ రామ్, రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో నిరసనను వ్యక్తం చేశారు. హెచ్సియులో చెట్లను నరికివేతపై సోషల్ మీడియాలో సహా అక్కడి యూనివర్సిటీ విద్యార్థులు కూడా పోరాటం చేస్తున్నారు. ఆ నరికివేత దగ్గర కొన్ని హృదయ విదారక దృశ్యాలు చాలా మందిని కదిలిస్తున్నాయి. ఇక ఈ ఘటనపైనే సెన్సేషనల్ దర్శకుడు నాగ్ అశ్విన్ మొదటిగా తన గలం విప్పగా, తన తర్వాత అనేక మంది చిన్న నటీనటులు సైతం సోషల్ మీడియాలో ఈ అడవి నరికివేతకు, పర్యావరణ విచ్ఛిన్నానికి వ్యతిరేకంగా మద్దతు పలికారు. కాగా వారితో పాటుగా ప్రముఖ నటుడు, ఏపీ ఉప సీఎం పవన్ కళ్యాణ్, మాజీ భార్య రేణు దేశాయ్ కూడా చేరారు. అయితే ఈ సెన్సిటివ్ మ్యాటర్పై రేణు దేశాయ్ సీరియస్గానే స్పందించారు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డికే పోస్టు చేస్తూ తన పలు స్టేట్మెంట్ని ఖండించారు. అంతేకాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా నుంచి ఓ క్లిప్ని పెట్టి మరీ తన నిరసన చూపించడం గమనార్హం. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. సో డు నాట్ డిస్టర్బ్. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటి హీరోలు నిజంగా బయట కూడా ఉంటే బాగుందనిపిస్తుంది అని ఇన్స్టాలో పోస్ట్ చేసిన స్టేటస్ ఇప్పుడు వైరల్గా మారింది. కాగా ఇక వీటితో పాటుగా అక్కడ అడవుల్లో జింకలే లేవని రేవంత్ అంటున్నారు. ఇప్పుడు అడవులు కొట్టేస్తుండడంతో అవి దిక్కుతోచక బయటికొస్తున్నాయి. ఈ దృశ్యాలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి చూపించండి అంటూ రేణు దేశాయ్ ఒకంత సీరియస్గానే ఈ మ్యాటర్పై స్పందిస్తున్నారు.